శ్రీ గురుభ్యో నమ. శ్రీమాత్రే నమ. 7వ తేదీ జనవరి 2025 మంగళవారం నాటి దినఫలాలు. మేషరాశి. మేషరాశి వారికి మనము ప్రతిరోజు చెప్పుకుంటూ ఉన్నట్టుగానే ఈరోజు కూడా చాలా చాలా అదృష్టం కొనసాగుతూ ఉంది. ఊహించని విధంగా లాభాలున్నాయి. మీకు అనుకోని విధంగా అదృష్టం చేయబడి అది కొనసాగుతూ వెళ్తోంది. ఈ అదృష్టం ఉన్నన్నాళ్ళు మనకి అనేక రకాల శుభ పరిణామాలు కలుగుతూ ఉంటాయి. గురుగారు ద్వితీయంలో ఉన్నారు, శనిగారు లాభంలో ఉన్నారు, కేతువు షష్టంలో ఉన్నారు. ఇక అదృష్టం అంటే అదృష్టం అనే కాలం అన్నమాట. ఎంత చెప్పినా తక్కువే ఈ గ్రహస్థితికి. మనము బీరువాలో డబ్బు పెట్టడం ప్రారంభించామంటే బీరువా లాకర్లు నిండిపోతాయి. అంతగా ధనాన్ని ఇస్తారు. లాభాలని ధనం రూపంలో ఇవ్వచ్చు, వస్తువుల రూపంలో ఇవ్వచ్చు, వస్త్రాల రూపంలో ఇవ్వచ్చు, పేరు ప్రఖ్యాతుల రూపంలో ఇవ్వచ్చు. ఆ లబ్ధి ఏ విధంగా అయినా జరుగుతుంది. మీ మాట తీరు అద్భుతంగా ఉంటుంది, మీ క్రమశిక్షణ బాగుంటుంది. ముఖ్యంగా పెద్దల పట్ల మీ వినయ విధేయతలు అద్భుతంగా ఉంటాయి. వారి పట్ల చూపించే వినయ విధేయతలు, గౌరవ మర్యాదలు మీకు విశేషమైనటువంటి ఆశీస్సులనిస్తున్నాయి. సంతానం బాగుంటారు. అనేక విధాలుగా మీకు మానసికమైన సంతృప్తి పెరుగుతుంది. దైవభక్తి పెరుగుతోంది. దైవ కార్యాలు చేస్తారు, పుణ్యక్షేత్ర సందర్శనలు చేస్తారు. ఇంత అంత అని చెప్పడానికి లేనంత విశేషమైనటువంటి గ్రహ గతులు మేషరాశి వారికి ఉన్నాయి. స్థానచలనం ఉంటుంది. వీటన్నిటి క్రమంలోనూ కించిత్ వేదన ఉండేటటువంటి అవకాశం ఉంది. దేనికి వేదన ఉంటుంది అంటే మీ మాతృవర్గ రీత్యా చిన్నపాటి వేదనలు ఉండేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. అలాగే వాహనాల రీత్యా, అలాగే ప్రయాణాల రీత్యా, ఈ 3 విషయాలలోనూ చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటూ వెళ్ళండి. చాలా అద్భుతమైన కాలం కొనసాగుతూ ఉన్న కారణం చేత మీకు విశేషమైన ధన సంపదలు వస్తున్నాయి, పేరు ప్రఖ్యాతులు వస్తున్నాయి. అనేక రకాలుగా మీకు బాగుంది. ఇది కృతజ్ఞతాపూర్వకంగా భగవంతుడికి తెలియచేయండి. ఇష్టదేవత ప్రార్థన చేయండి. వివాహాది శుభకార్యాలు మీ మానసిక ఆనందాన్ని పెంపొందింపజేస్తున్నాయి. శుభం. వృషభరాశి. వృషభరాశి వారికి ఇంకా ఇంకా అదృష్టం కొనసాగేటటువంటి కాలమే ఉంది. ఊహించని విధంగా లాభాలు ఉన్నాయి. అన్నదమ్ముల సహాయ సహకారాలు అవ్వచ్చు, కోర్టు వ్యవహారాలు అవ్వచ్చు, అలాగే స్థిరచరాస్తుల వృద్ధి కావచ్చు, ధన ఆదాయాలు పెరగడం కానీ, విశేషమైనటువంటి శుభకార్యాలు కుదరడము, వాటిలో మీరు పార్టిసిపేట్ చేయడము, ప్రధాన పాత్ర వహించడము, మీ మాట విలువ పెరగడము, మీరు కృషి చేస్తున్నటువంటి కారణంగా అనేక విధాలుగా శుభకార్యాలు కుదిరి మీకు అద్భుతమైనటువంటి పేరు ప్రఖ్యాతులు రావడము, సంతాన రీత్యా కూడా మీకు సంతృప్తి కలగడము, అలాగే పబ్లిక్ రిలేషన్స్ బాగుండడము, వ్యాపారాలు విస్తరించడము, వ్యాపార వర్గాలలో కూడా భాగస్వాముల మధ్య చక్కటి ఐకమత్యం ఉండడము, భార్యాభర్తల మధ్య ఐకమత్యం పెరగడము, పరిశోధన అంశాలలో మంచి విజయాలు సాధించడము, దూర ప్రాంత ప్రయాణాల విషయంలో కూడా ఇబ్బందులు తగ్గిపోవడము, పితృవర్గ రీత్యా అనేక రకాల శుభవార్తలు ఉండడము, ఉద్యోగాది విషయాలలో తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలు ఉండడము, ఇవన్నీ కూడా మీ మానసిక ఉల్లాసాన్ని పెంపొందింపజేసేవిగా ఉన్నాయి. ఇంకా ఇంకా మీకు మనశ్శాంతి కలగాలి, అసలు ఎక్కడా కూడా కించిత్ వేదన అనేది ఉండకుండా ఉండాలి అనుకుంటే యోగా చెయ్యండి, గురుగ్రహ స్తోత్ర పారాయణలు చేయండి. గురువు అనుగ్రహం సమృద్ధిగా ఉన్న కారణంగా అతి త్వరగా శీఘ్రమే మీ కోరిక నెరవేరుతుంది, మనశ్శాంతి పెరుగుతుంది. శుభం. మిథున రాశి. మిథున రాశి వారికి ఇంకా కొంచెం కృషి చేయవలసినటువంటి కాలమే కనిపిస్తూ ఉన్నది. అయితే ఉద్యోగ జీవితంలో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీరు చాలా ఓర్పు కలిగి ఉండండి అని చెప్తూ వచ్చాము. తోటి ఉద్యోగస్తుల యొక్క సహాయ సహకారాలైనా ఉంటాయి, లేదా పై అధికారుల మన్ననలైనా ఉంటాయి. ఏదో ఒకటి మీకు సంతృప్తి కలగజేస్తోంది. అయితే జాగ్రత్తల అంశం చెప్పాలంటే జాగ్రత్తే. మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళాలి, కొంచెం మౌనంగా ఉండాలి. ఇలాంటివన్నీ మరీ ఆచరించుకుంటూ వెళ్లాల్సిందే. ఇది చెప్పదగ్గ సూచన. ధన ఆదాయం విషయంలో కానీ, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ, ఆస్తులు పంచుకునే విషయాల్లో కానీ, లేదా కోర్టు విషయాల్లో కానీ, వివాహాది శుభకార్యాల విషయంలో కానీ, వర్ణాంతర కులాంతర వివాహాల విషయంలో కానీ, స్థాన చలనం విషయంలో కానీ మీరు పూర్తిగా మౌనంగా ఉండడమే చాలా చాలా మంచిది. గ్రహాల యొక్క వ్యతిరేకతలు ఉంటూ ఉన్నప్పుడు ఏ వ్యతిరేక ఫలితము
దీని గురించి వచ్చింది, ఏ వ్యతిరేక ఫలితం దాని గురించి వచ్చిందని చెప్పడానికి రాదు. అన్ని గ్రహాలు వ్యతిరేకంగా ఉన్నాయి, ఒక 2 గ్రహాలు మాత్రమే మీకు అనుకూలంగా ఉన్నాయి. ఇలాంటప్పుడు గ్రహ అనుకూలత కోసం మాత్రమే ఎక్కువగా మీరు కాలాన్ని వెచ్చించండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. నవగ్రహాల స్తోత్ర పారాయణాలు చేయడం ద్వారా ముందు మనశ్శాంతి ఏర్పడుతుంది. ఆ తదుపరి మీరు మౌనం వహించడం ద్వారా ఆ సమస్య వాయిదా వేయబడుతుంది. మళ్ళీ మీరు నోరు విప్పి మాట్లాడడం మొదలు పెట్టేసరికి గ్రహాల అనుకూలతలు వస్తాయి, శుభకరంగా ఉంటాయి పరిణామాలు. ఇది గుర్తు పెట్టుకొని చాలా చాలా జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి, నవధాన్యాలు దానం ఇవ్వండి, మీ కృషిని పెంచండి, మీరు మౌనంగా ఉండండి. గ్రహ అనుకూలత పెరిగే వరకు ఎక్కువగా మాట్లాడద్దు. ఇది చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తూ శుభం. కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి అదృష్టవంతమైన కాలం వచ్చేసింది అని చెప్పచ్చు. ఇన్నాళ్ళు చాలా మౌనంగా ఉండండి, కష్టపడాలి, ఇంకా కృషి చెయ్యండి, ఇలాంటి పదాలని చెప్పుకుంటూ వచ్చాం. నిజంగా కష్టపడ్డారు, నిజంగా కృషి చేస్తూ వెళ్ళారు, నిజంగా ఓర్పు కలిగి ఉన్నారు. ఇప్పుడు అదృష్టం పట్టుకుంది. అనుకోని విధంగా ఆదాయాలు వస్తున్నాయి, ఆదాయ మార్గాలు పెరుగుతున్నాయి, అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు లభిస్తున్నాయి, కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. అలాగే మీ ఆత్మస్థైర్యం పెరుగుతోంది. వస్త్ర లాభాలున్నాయి, వస్తు లాభాలున్నాయి, ద్రవ్య లాభాలున్నాయి. ఉన్నత విద్య చదివేటటువంటి విద్యార్థులకి చాలా ప్రయోజనాలు కనిపిస్తున్నాయి. వారికి దేశాంతరం వెళ్ళి చదువుకోవాలన్నా అవకాశాలున్నాయి, దూర ప్రాంతాలకు వెళ్ళి చదువుకోవాలన్నా అవకాశాలున్నాయి, స్కాలర్షిప్స్ వస్తున్నాయి. అలాగే విద్యలో కూడా బాగా ముందరికి వెళ్తారు. అనేక విధాలుగా విద్య చాలా బాగుంది, ఉన్నత విద్య ఇంకా ఇంకా బాగుంది. విద్యార్థులకి కూడా చాలా బాగుంది. ఏదైనా నిరుద్యోగులు, వారికి ఉద్యోగం కావాలి అంటే ఉద్యోగం వస్తుంది. అంటే ఇన్నాళ్ళు ఏదో తాత్కాలికమైన ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. ఇప్పుడు ఇంకా మంచి ఉద్యోగం కావాలి అనుకునే వారికి అద్భుతమైన ఉద్యోగాలు వస్తున్నాయి. ఉద్యోగం లేని వారికి కూడా ఉద్యోగాలు వస్తున్నాయి. ఇప్పుడిప్పుడే చదువులు అయ్యి ఏదైనా ఒక ఉద్యోగం వస్తే బాగుండు అనుకునే వారికి ఖచ్చితంగా ఉద్యోగం వస్తుంది. జీవనోపాధి ఏర్పడుతుంది, జీవనం పెరుగుతుంది. అలాగే అష్టమ స్థానంలో శనిగారి యొక్క సంచార కారణం చేత చిన్నపాటి ఆటంకాలు ఇప్పటి వరకు మీరు చూస్తూ ఉన్నట్లయితే ఇప్పుడు అవన్నీ తొలగిపోయి ఆ పనులు చక్కగా ముందరికి వెళ్తున్నాయి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అన్ని విషయాలలోనూ ఆత్మసంతృప్తి పెరుగుతోంది. అలాగే మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా కూడా కొంత అనుకూలత కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఈ ద్రవ్య లాభాలు బాగున్నాయి, పేరు ప్రఖ్యాతులు బాగున్నాయి, పేరు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. ఇన్ని కారణాల రీత్యా అనుకున్న పనులు అనుకున్నట్లుగా జరగడానికి మీరు చేసేటటువంటి కృషి చాలా ప్రశంసనీయమైనది అని చెప్పి తెలియజేయడం జరుగుతోంది. అనుకోని విధంగా అదృష్టం వెన్నాడుతూ మీకు మరింతగా మనశ్శాంతిని పెంచుతోంది అని చెప్పి తెలియజేస్తూ, వివాహాది శుభకార్యాలు కానీ, మాతృవర్గ రీత్యా కానీ, పితృవర్గ రీత్యా కానీ మీరు ఏ విషయం ద్వారా అయినా తీసుకోండి, మీరు కొంచెం అభివృద్ధి కనిపిస్తోంది మీకు ఆ పనులలో, ఆ విషయాలలో. కాబట్టి మనశ్శాంతి ఉంది, సంతృప్తి ఉంది. భగవంతుడికి కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారాలు చెయ్యండి, మీ ఇంటి ఇలవేల్పుని పూజించండి, మరింత శుభకరంగా ఉంటాయి మీకు జరిగే సంఘటనలు అని చెప్పి తెలియజేస్తూ శుభం. సింహరాశి. సింహరాశికి అద్భుతమైన కాలం రాబోతోంది. మరి ఇప్పుడు మీరు ఇంకా ఓర్పు కలిగే ఉండాలి, కృషి చెయ్యాలి, దైవ ధ్యానంలో ఉండాలి. ఏదైనా విశేషమైనటువంటి ఆలయాలకి వెళ్ళండి. మీ దగ్గరలో ఉన్నటువంటి భగవంతుడు వెలసిన క్షేత్రాలు ఉంటాయి. ఆ గుడులు ఎక్కువ రష్ ఉన్నా లేకపోయినా వాటిని చిన్న చూపు చూడొద్దు. అక్కడ సాక్షాత్తు భగవంతుడు వెలిసి ఉంటాడు. ఆ ప్రాంతానికి ఒక విశిష్టత ఉంటుంది. ఆ సమయం వచ్చినప్పుడు ఒక గొప్ప వెలుగుని తీసుకొచ్చేస్తాడు ఆయన. ఆయన ఎందుకు అక్కడ వెలిశాడో భగవంతుడికే తెలుస్తుంది, మనకి తెలియదు. ఏమండి ఇక్కడ ఈ గుట్ట మీద భగవంతుడు వెలిశాడని చెప్తారండి, కానీ ఎక్కువ మంది ప్రజలు ఎవరు ఉండరండి, భక్తులు ఎవరు రారండి అని చెప్పి కొన్ని చోట్ల మనం వింటూ ఉంటాం. అది వచ్చే సమయానికి వస్తుంది. అక్కడ ప్రయోజనం నెరవేరాలి అంటే భగవంతుడు కూడా కాలానికి వేచి ఉండాల్సిందే. కాలం వచ్చినప్పుడే ఆయన కూడా పూర్తిగా బాహాటంగా బహిర్గతం అవుతాడు. అప్పటి వరకు పెద్దగా ప్రచారాలు ఉండవు. ఇవన్నీ భగవంతుడి లీలలలో భాగాలు. మనకి తెలిసింది చాలా తక్కువ, తెలుసుకోవలసింది చాలా ఎక్కువ. కాబట్టి మీకు అలాంటి ప్రాంతాలు ఏమన్నా మీ ఇంటికి దగ్గరలో ఉన్నట్టయితే అక్కడికి వెళ్ళి
ఒక అర్ధగంట సేపో గంట సేపో మీకు ఎంతసేపు కుదిరితే అంతసేపు అక్కడ మీకు ఇష్టమైనటువంటి నామాన్ని జపించండి. ఎంతో ప్రశాంతత వస్తుంది మీకు. అలాంటి విశేషమైనటువంటి ప్రాంతాలలో చేసేటటువంటి జపము, తపస్సు, నామస్మరణ ఇవన్నీ కూడా విశేషమైనటువంటి ఫలితాలను ఇస్తాయి. ఈ పని చెయ్యండి మీరు. ఇంకా వీలైతే ఆలయాన్ని శుభ్రం చెయ్యండి. అక్కడ ఏదైనా పాత్రలు కడగవలసి వస్తే కడగండి. లేదా దేవునికి ధరింపజేసినటువంటి వస్త్రాలు మరుసటి రోజు నిర్మాల్యం అంటాం వాటిని. కేవలం పూలు తీయడమే కాదు, భగవంతుడి మీద నుంచి పూలు తీసేస్తే నిర్మాల్యం అంటారు, అది మాత్రమే కాదు, భగవంతుడికి తీసినటువంటి వస్త్రాలు కూడా నిర్మాల్యమే. వాటిని శుభ్రం చేయండి. ఇలా ఏదైనా సరే మీరు భగవత్ సేవ చేయండి. చాలా అద్భుతమైన కాలం అతి తొందరలోనే రాబోతోంది. అప్పుడు వరకు మీరు ఈ రకమైన భగవత్ సేవ చేయడం ద్వారా మానసిక ప్రశాంతిని పొందుతారు. ఈ చేసినటువంటి ఫలితాలు, ఈ మౌనంగా ఉన్న ఫలితం కానీ, భగవంతుడికి సేవ చేసిన ఫలితం కానీ, ఇవన్నీ కూడా మీకు అతి త్వరలోనే గ్రహాల యొక్క అనుకూలత జరుగుతూ మీకు మంచి ఫలితాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కన్యారాశి. కన్యారాశి వారికి చాలా అద్భుతమైన కాలం కొనసాగుతోంది. వీరు క్రితం జన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఏదైతే ఉందో ఆ పుణ్యాన్ని ఇప్పుడు అనుభవించేటటువంటి కాలంగా తెలియజెప్పచ్చు. ఇది చాలా నెలల నుంచి, ఇంచుమించుగా ఒక 8 నెలలు 9 నెలల నుంచి మీరు ఈ శుభాలన్నిటినీ ఆస్వాదిస్తున్నారు. ఇంకా కూడా ఆస్వాదిస్తారు. చాలా అద్భుతమైన కాలం నడుస్తోంది. ఉవ్వెత్తుగా ఉన్నత స్థితికి వెళ్తారు. అంటే ఓవర్ నైట్ స్టార్ అయిపోయారండి అని చెప్తారు చూసారా, అంటే అతి త్వరగా అయిపోయారనమాట వాళ్ళు. రాత్రికి రాత్రే స్టార్ అయిపోయారంటే ఎన్ని రకాల గ్రహస్థితులు వారికి అనుకూలంగా ఉండి ఉన్నట్టుగా ఉండి ఫేమ్ అయిపోతారు. అటువంటి పరిస్థితే మీకు వస్తోంది. అనేక రకాలుగా అసలు దైవం ఆశీర్వదిస్తున్నారు. ఆదాయాలు పెరుగుతున్నాయి. మాతృవర్గ రీత్యా బాగుంది, పితృవర్గ రీత్యా బాగుంది, సంతాన రీత్యా బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాల రీత్యా బాగుంది, గృహంలో ఐకమత్యం బాగుంది, ఊహించని విధంగా లాభాలు వస్తున్నాయి, ఉద్యోగ జీవితంలో బాగుంది. ఇంకా ఏమి కావాలండి ఇన్ని రకాలుగా బాగుంటే? వివాహాది శుభకార్యాలు దగ్గరకు వస్తున్నాయి. పబ్లిక్ రిలేషన్స్ బాగా పెరుగుతున్నాయి. వ్యాపార వర్గాల మధ్య అనుకూలత పెరుగుతోంది. కొత్త వ్యాపారాలు విస్తరించడానికి కావలసినటువంటి చర్యలు, వాటి గురించి ఆలోచనలు, వాటి గురించి తీసుకోవాల్సినటువంటి ప్రణాళికలు ఇవన్నీ కూడా చాలా చాలా అద్భుతంగా ఉన్న కారణం రీత్యా కన్యా రాశి వారికి చాలా బాగుంది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. వీరికి కించిత్ మనస్తాపం ఉంటుంది. అది అనారోగ్యం అవ్వచ్చు, భార్యాభర్తల మధ్య అనుబంధం తగ్గి ఉండొచ్చు, ఇలా ఏ రూపకంగా అయినా మీకు ఉండొచ్చు. దీనిని జయించడం కోసం యోగా చెయ్యండి, నవగ్రహ స్తోత్ర పారాయణాలు చెయ్యండి చాలు. ఇంకా వేరే ఏమీ చెయ్యకపోయినా చిత్తశుద్ధితో భగవంతుడికి నమస్కారం చెయ్యండి. అన్ని విధాలా అద్భుతంగా ఉన్న కాలం నడుస్తోంది అని చెప్పి తెలియజేస్తూ, చెప్పిన పరిహారంలో 2 చెప్పి ఉన్నాను. 2 చేసుకున్నా పర్వాలేదు, ఏ ఒక్కటి చేసినా పర్వాలేదు. మీకు అనుకూలతలు చాలా చాలా ఉన్నాయి అని చెప్పి తెలియజేస్తూ శుభం. తులారాశి. తులారాశి వారికి చాలా చాలా కలిసి వచ్చేటటువంటి కాలం వచ్చింది. వీరికి నిజానికి శనిగారి బలం లేదు, గురువుగారి బలం లేదు, కేతు బలము లేదు. మరి 3 పెద్ద గ్రహాల అనుకూలత లేకుండా ఇంత కలిసి వచ్చే కాలం ఎలా వచ్చింది అంటే, శనిగారు 6వ స్థానంలో ఉన్నారు, చాలా అద్భుతమైన కాలము. అలాగే తృతీయ స్థానంలో రవి బుధులు ఉన్నారు, ఇవన్నీ కూడా అద్భుతమైన కాలాలే. రాహుతో పాటు చంద్రుడు ఉన్నారు షష్టంలో. ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటటువంటి గ్రహాల యొక్క స్థితులు. వడ్డించేవాడు మనవాడైతే వడ్డన చివర ఉన్నా కూడా మనకి అన్ని ఆహార పదార్థాలు అందుతాయని చెప్పిన సామెత రీత్యా గ్రహగతులు అనుకూలంగా లేవు, కానీ ఇచ్చేవాళ్ళు మనవాళ్ళు. ఆ ఇచ్చేవాళ్ళు ఎవరు అంటే కొన్ని గ్రహాలు మాత్రమే. అది మనది అవడం వల్ల మీకు అన్ని విధాల అదృష్టం కలిసి వస్తోందని చెప్పచ్చు. దూర ప్రాంత ప్రయాణాల విషయంలోనూ లాభాలు ఉన్నాయి. అలాగే ఉన్నట్టుగా ఉండి ధనము వస్తుంది అనే విషయంలోనూ లాభాలున్నాయి. ఊహకందని విధంగా విజయాలు అందుకుంటున్నారు, అది కూడా లబ్ధే మీకు. అనారోగ్యం ఏమన్నా ఉంటే అది ఆరోగ్యం చేకూరుతోంది. ఇక వివాహాది శుభకార్యాల విషయంలో మీ కృషి ఫలిస్తూ ఉన్నది, దగ్గరకు వస్తున్నాయి శుభకార్యాలు, శుభవార్తలు. కుటుంబ రీత్యా బాగుంది, ఐకమత్యం బాగుంది, మీ మాట తీరు బాగుంది, అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. మనస్సు యొక్క ధైర్యం
చాలా బాగుంది, మానసికమైన సంతృప్తి కలుగుతోంది. ఇలా ఏ విషయంలో అయినా కానీ మీకు సంతృప్తి కలుగుతోంది, ధనాభివృద్ధి కలుగుతోంది, మీ కృషి ఫలిస్తోంది. ఇంతకన్నా ఇంకేం కావాలండి? ఏ పని చేపడితే ఆ పనిలో విజయ అవకాశాలు వస్తున్నాయి, ధనము వస్తోంది, సంతృప్తిగా ఉన్నారు, చాలు కదా. అలాంటి ఇదే అదృష్టవంతమైన కాలం అని చెప్తాం. ప్రత్యేకంగా ఏదో ఆస్తులు పెరిగిపోవాలి, లేకపోతే మనం కొనేసేయాలి అని అంటే దానికి తగినట్టుగా ఉంటాయి ఇబ్బందులు కూడా. ఇక్కడ అలా లేదు. మీరు చేపట్టిన పనిలో విజయం సాధిస్తున్నారు, సంతృప్తిగా ఉన్నారు, ధన ఆదాయం వస్తుంది. అద్భుతమైన కాలం అని చెప్పడానికి ఇంతకన్నా ఇంకేమి కావాలి? ప్రధాన గ్రహాల అననుకూలత ఉంటూ కూడా ఈ రకమైన స్థితుల్ని మీరు పొందుతూ ఉన్నారంటే చాలా చాలా భగవంతుడికి కృతజ్ఞతలు చెప్పుకోవాల్సినటువంటి కాలంగా తెలియజేస్తూ, లలితా సహస్రనామ పారాయణ తప్పనిసరిగా చెయ్యండి. తులారాశికి అధిపతి శుక్రుడు అవుతూ వారి అధిష్టాన దేవత అమ్మవారు కాబట్టి ఆ అమ్మవారిని స్తోత్రాలతో పూజించిన, పఠించిన ఎనలేని ధైర్యం వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి చాలా చక్కటి గ్రహ అనుకూలతల చేత అనుకూలమైనటువంటి కాలం నడుస్తూ భగవంతుని యొక్క ఆశీస్సులు కూడా ఉన్నాయి. మీరు ఊహించిన దానికన్నా ఎక్కువగా ధనలబ్ధి కలుగుతోంది. ఉద్యోగ జీవితంలో కూడా సంతృప్తి కలుగుతోంది. వ్యాపారంలో లాభాలు వస్తున్నాయి. వివాహాది శుభకార్యాలు కుదురుతున్నాయి. సంతాన రీత్యా కూడా కొంచెం అనుకూలంగా కనిపిస్తోంది. పూర్తిగా అనుకూలత అయితే ఇంకా రాలేదండి, సంతృప్తి కనిపిస్తోంది అంతవరకు. అర్ధాష్టమ శని సంచారం చేత కొన్ని రకాల ఇబ్బందులు ఉంటూ ఉన్నప్పటికీ చతుర్థ స్థానంలో శుక్రగ్రహ సంచారం చేత విశేషమైనటువంటి ఫలితాలు, శుభ ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారాలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఐకమత్యం కనిపిస్తోంది. మానసిక ప్రశాంతత కనిపిస్తోంది. బుధాదిత్య యోగం వల్ల కుటుంబానికి సంబంధించి పరువు ప్రతిష్టలు పెరుగుతున్నాయి. అధికమైనటువంటి ఆత్మసంతృప్తి లభిస్తోంది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని కూడా తెలియజెప్పాలి. కొంచెం అనారోగ్య పరిస్థితులు కనిపిస్తూ ఉంటాయి. మీకు భిన్న అభిప్రాయాలు ఏర్పడినట్టుగా భిన్నమైన ఫలితాలు ఏర్పడుతున్నాయి. ఒక పక్క రాశి మీద గురువు గారి యొక్క అనుగ్రహ వీక్షణ పడుతూ మీకు అత్యధికమైన శుభాలను వనగూరుస్తూ ఉంటే, ఇంకొక పక్క శనిగారి యొక్క దృష్టి కూడా పడుతూ కించిత్ ఆందోళననిస్తున్నారు. దానికి తోడు రాస్యాధిపతి కూడా స్తంభించి ఉండడం వల్ల, నీచలో ఉండడం వల్ల కాస్త బేలతనం అనేది మీకు కనిపిస్తూ ఉంటుంది. దీనిని జయించడం కోసం యోగా చెయ్యండి. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన అని చెప్పి తెలియజేస్తున్నాను. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. పితృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండండి. భార్యాభర్తల మధ్య ఐకమత్యం చాలా చాలా బాగుంది. ఇక ప్రయాణాల రీత్యా కూడా జాగ్రత్తలు తీసుకోండి. ముఖ్యంగా వాహనాలు సొంతంగా డ్రైవ్ చేసేటటువంటి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి కనిపిస్తోంది. అయితే ఓర్పు విడవకుండా ఉండండి, యోగా చెయ్యండి. ఈ రకమైన పరిహారం చేసుకోవడం వల్ల అద్భుతమైన పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. ధనుసు రాశి. ధనుసు రాశి వారికి ఇంకా ఇంకా ఓర్పుతో ఉండవలసినటువంటి కాలమే కొనసాగుతూ ఉన్నది. అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. మాతృవర్గ రీత్యా కొంచెం ఓర్పు కలిగి ఉండాలి. అలాగే మీరే మీ మాతృవర్గానికి సేవ చెయ్యండి, ముఖ్యంగా మీ తల్లిగారికి. అలాగే ఏదైనా ధనము కావాలన్నా ధనము సహాయం చెయ్యండి. లేదా శారీరక పరమైనటువంటి హెల్ప్ ఏదైనా కావాల్సి వచ్చినా మీరే ఒక స్టిక్ లాగా వారికి ఊతం అవ్వండి. ఇలా ఏ రకంగా ఒకవేళ ఇంకేదైనా మాట సహాయం కావాలన్నా, ఏదైనా ధైర్యం చెప్పాలన్నా, ఏదైనా ఒత్తిడికి లోనవుతున్నారంటే వారికి కొంచెం మనోబలాన్ని పెంచాలన్నా మీరు కొంచెం సహాయ సహకారాలు అందించే రీతిగా ఉంటే బాగుంటుంది. ఇది చాలా స్పష్టంగా కనబడుతూ ఉన్నటువంటి గ్రహస్థితి. సంతాన రీత్యా పూర్తి ఓర్పు కలిగి ఉండవలసినటువంటి కాలము. ఏదైనా అపవాదు మీ మీద పడేటట్టుగా కనిపిస్తూ ఉన్నది, కొంచెం జాగ్రత్త వహించండి తట్టుకోవడం కోసం. అంటే ఏమీ లేదు, మీరు అనవసరంగా అపోహలు మా మీద అని చెప్పి వారికి తెలియచెప్పాలి అంటే మీరు ఆత్మ సంయమన శక్తి కలిగి ఉండాలి. అది మీకు మెండుగా ఉంది. మిగతా గ్రహస్థితులన్నీ వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఈ ధైర్యాన్ని మీరు ప్రదర్శించడానికి కొంచెం సమయం పడుతుంది, వెంటనే తిప్పి కొట్టలేరు. కాబట్టి యోగా చెయ్యండి. ఆ ధైర్యం మీకు మీ వెన్నంటి ఉంటుంది. వెంటనే ధైర్యంగా సమాధానం చెప్పగలుగుతారు. పరిస్థితుల్ని మీ అదుపులో ఉంచుకోగలుగుతారు.
ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. వివాహాది శుభకార్యాలు కాస్త ఆలస్యమయ్యేటట్టుగా ఉన్నాయి. ప్రయాణాల విషయంలో అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. పితృవర్గ రీత్యా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే ఉద్యోగ రీత్యా కూడా అధిక జాగ్రత్తలు తీసుకోవాలి. ఓర్పు కలిగి ఉండాలి. ఒక విధంగా చెప్పాలంటే నవమాధిపతి, దశమాధిపతి ఇద్దరు రాశిలోకే వచ్చారు. ఇది కొంచెం అదృష్టవంతమైనటువంటి కాలమే. కానీ గోచార రీత్యా నవమ దశమాధిపతుల స్థితి రాశిలో ఉండంగా అద్భుతమైన స్థితులు ఉంటాయా అంటే అంతగా ఉండబోవు. పైగా ఇతర గ్రహాల యొక్క అననుకూలత కూడా ఉన్నప్పుడు అనేక రకాలుగా మానసికమైనటువంటి దిగులు ఏర్పడుతుంది. ఇక్కడ జాగ్రత్తగా ఉండవలసిందిగా సూచన చేస్తూ ఉన్నాను. మనోబలం తగ్గకుండా ఉండడానికి మీరు యోగా చెయ్యండి. తృతీయ స్థానంలో ఉన్నటువంటి శనిగారు ఇచ్చేటటువంటి మనోబలం మరింతగా పెరుగుతుంది, తగ్గకుండా మరింతగా పెరుగుతుంది అని చెప్పి సూచన చేస్తూ, అన్ని విషయాలలోనూ ఓర్పు కలిగి ఉండండి. దైవ ధ్యానం చేయండి. మీకు అనుకూలమైనటువంటి ప్రశాంతత, అనుకూలమైనటువంటి పరిస్థితులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ శుభం. మకర రాశి వారికి చాలా చక్కటి కాలం నడుస్తూ ఉన్నది. అదృష్టవంతులు అని చెప్పచ్చు. ఏ జన్మలోనో చేసుకున్నటువంటి పుణ్యం అంతా కూడా ఇప్పుడు మీకు సత్ఫలితాలను ఇస్తూ ఉంది. ఇది చాలా చాలా చెప్పదగినటువంటి సూచన. అన్నదమ్ముల సహాయ సహకారాలు బాగున్నాయి. గృహములో ఐకమత్యం బాగుంది. మీ మాట తీరు బాగుంది. ధనము పెంపొందింపబడుతూ ఉంది. సంతానం వల్ల చక్కటి సంతృప్తి పెరుగుతూ ఉంది. సన్మాన సత్కారాలు అందుకుంటున్నారు మీరు. కుటుంబం అభివృద్ధి చెందుతూ ఉంది. అయితే భార్యాభర్తల విషయంలో కానీ, ప్రేమ వ్యవహారాల విషయంలో కానీ అధిక జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. ఇది ఇప్పుడిప్పుడే ఈ గ్రహస్థితి మారదు కాబట్టి, కుజస్తంభన అనేది జరుగుతోంది కాబట్టి ఇది చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి అంశము. అలాగే మాతృవర్గ రీత్యా కూడా జాగ్రత్తగా ఉండాలి. ఊహించని విధంగా లాభాలు ఏమన్నా ఉంటాయా అంటే గురువుగారి దయ వల్ల లాభాలు ఉన్నాయి, నష్టం లేదు. ఇది చెప్పదగ్గ సూచన. దైవ కార్యాలు చేస్తారు, తీర్థయాత్రలు చేస్తారు, పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు, దూర ప్రాంత ప్రయాణాలు చేసి వస్తారు. పితృవర్గ రీత్యా కూడా బాగుంది అనే చెప్పచ్చు. అనేక విధాలుగా మనశ్శాంతి పెరుగుతోంది, ఆరోగ్యం పెరుగుతోంది. ఆరోగ్యం చక్కగా అనుకూలిస్తోంది. మనశ్శాంతి పొందుతున్నారు. ధనం వస్తోంది. కొత్త కొత్త పనులు ప్రారంభించి వాటిలో విజయావకాశాలు పొందుతున్నారు. అన్నదమ్ముల సహాయ సహకారాలు ఉన్నాయి. దగ్గర బంధువుల ఆత్మీయత ఆదరణలు ఉన్నాయి. దగ్గర ప్రయాణాలు కూడా లాభిస్తున్నాయి. అనేక విధాలుగా మీకు మనశ్శాంతి పెరుగుతోంది, అభివృద్ధి పెరుగుతోంది. అనుకున్న పనులు అనుకున్నట్లుగా చేయడానికి కావలసినటువంటి ప్రణాళికలు మీరు సిద్ధం చేసుకొని ఆ కృషి చేస్తారు, అందులో విజయం సాధిస్తారు. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. అదృష్టవంతమైన కాలం నడుస్తూ ఉన్నప్పుడు ఏ పక్క నుంచి ఏ మంచి జరుగుతుంది అని చెప్పలేము. కనిపిస్తూ ఉన్నటువంటి గ్రహాల యొక్క స్థితుల వల్ల ఈ స్థానాలు బాగున్నాయి కాబట్టి ఇది మంచి ఇది మంచి అని చెప్పుకోగలుగుతాం. కానీ అదృష్టం అనగానే అది మనకి కళ్ళకి కనబడినది అని అర్థం. అలా కళ్ళకి కనిపించని విధంగానే మీకు శుభకార్యాల పరంపరలు, శుభవార్త శ్రవణాలు ఉంటాయి అని చెప్పి తెలియజేస్తూ, భగవంతునికి కృతజ్ఞతాపూర్వకంగా ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చెయ్యండి. మీ యొక్క భక్తిని తీసుకుని భగవంతుని పాదాల ముందర పెట్టండి అని చెప్పి తెలియజేస్తూ శుభం. కుంభరాశి వారికి ఇంకా ఇంకా కష్టపడవలసినటువంటి కాలం కనిపిస్తూ ఉంది. రాశిలో ఉన్నటువంటి శుక్రాచార్యుల వారి వల్ల కానీ, లాభస్థానంలో ఉన్నటువంటి రవి బుధుల వల్ల కానీ, 6వ స్థానంలో ఉన్నటువంటి కుజుని వల్ల కానీ అనేక లాభాలు ఉంటూ ఉన్నప్పటికీ ప్రధాన గ్రహాల యొక్క అనుకూలత లేకపోవడం వల్ల చిన్నపాటి ఇబ్బందులు కనిపిస్తూ ఉన్నాయి. వాటిని పరిష్కారం చేసుకోవడం కోసం యోగా చెయ్యాలి. ఇది చాలా చెప్పదగ్గ సూచన. అలాగే అన్నదమ్ముల యొక్క సహాయ సహకారం తగ్గింది. కుటుంబంలో ఐకమత్యం తగ్గి ఉన్నది. మాతృవర్గ రీత్యా కూడా ఓర్పు కలిగి ఉండాలి. సంతాన రీత్యా కొంచెం సంతృప్తి కలిగించేటటువంటి కాలము. రుణ భారాలు తగ్గుముఖం పడుతున్నాయి. కొత్త రుణాలు కావాలన్నా కూడా దొరుకుతున్నాయి. వివాహాది శుభకార్యాలు అంత పూర్తి స్థాయిలో కుదిరిపోయాయి అని చెప్పుకోవడానికి లేకుండా కుదిరే దిశగా ఉన్నాయి. దూర ప్రాంత ప్రయాణాలు ప్రయాసతో కూడి ఉంటాయి. మాతృవర్గ రీత్యా ఓర్పు కలిగి ఉండాలి, కానీ పితృవర్గ రీత్యా కొంచెం అన్యోన్యత కనిపిస్తూ ఉన్నది. ఆదరాభిమానాలు కనిపిస్తూ ఉన్నాయి. ఉద్యోగ జీవితంలో పూర్వం కన్నా కొంచెం ప్రశాంతత వస్తోంది. లాభాల విషయంలో మటుకు మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ధనము, ఎక్కువ వస్తువులు లేదా ఏ విధమైన లబ్ధి కలిగించినా కూడా మీరు ఊహించిన దానికన్నా ఎక్కువ ఉంది. ఈ రకమైనటువంటి గ్రహస్థితుల వల్ల
మీకు కొంచెం అదృష్టం అనేది కనిపిస్తూ ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నాను. అయితే ఓర్పు కలిగి ఉండండి, మరింతగా కృషి చెయ్యండి. శివుని యొక్క కుటుంబ చిత్రపటాన్ని పూజామందిరంలో పెట్టుకొని పూజించండి. శివారాధన వల్ల అమోఘమైనటువంటి మంగళాలు జరుగుతాయి. ఎప్పుడైతే మంగళప్రదుడైనటువంటి శివుని యొక్క అనుగ్రహం పొందుతారో ఈ గ్రహాల యొక్క అననుకూలత ఎటుపోతుందో తెలీదు, పూర్తిగా మంగళప్రదంగా మీ జీవితం ఉంటుంది అని చెప్పి తెలియజేస్తూ శుభం. మీనరాశి. మీనరాశి వారికి గ్రహాల యొక్క అనుకూలతలు, ప్రతికూలతలు వీటన్నిటి గురించి ఆలోచించేదానికన్నా దైవభక్తిని పెంపొందించుకోవడం అనే విషయం గురించి ఆలోచించండి. మీకు ఖచ్చితంగా దైవానుగ్రహం లభిస్తుంది. పూర్వం అసలు గ్రహానుకూలతే లేదు అని చెప్పుకున్నాం మనం మొన్నటి వరకు కూడా. ఇప్పుడు 3 గ్రహాల అనుకూలతలు కనిపిస్తున్నాయి. రాజ్యస్థానం బాగుంది, వ్యయస్థానము బాగుంది, అలాగే తనూభావంలో కూడా చంద్రుని యొక్క సంచారం చేత కొన్ని రకాలైనటువంటి శుభ సంఘటనలు ఉన్నాయి. పూర్తిగా లేని దానికన్నా కొన్ని బాగున్నాయి అంటే కొంచెం మానసికమైన ఉల్లాసం పెరుగుతుంది కదా, అదే పరిస్థితి కొనసాగుతోంది. ఇది చాలా చాలా చెప్పదగ్గ సూచన. ధన ఆదాయం పెరిగే విధంగా ఉన్నా లేకపోయినా ఉద్యోగ జీవితంలో చాలా సంతృప్తి కనిపిస్తూ ఉన్నత స్థితి ఉంది. ఇది చాలా మంచి గ్రహస్థితి అని చెప్పాలి. పైగా బుధాదిత్య యోగం కూడా దశమ స్థానంలో పడి ఉన్నది. కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి, బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది, ఉద్యోగంలో ఉన్నతి పెరుగుతుంది. మీ ఏదైతే జీవనం ద్వారా మీకు ఆదాయం ఉందో అందులో కాస్త వెసులుబాటు కనిపిస్తుంది. ఇది చాలా చాలా శుభకరమైన పరిణామం అని చెప్పి తెలియజెప్పడం జరుగుతోంది. అయితే మిగతా అన్ని విషయాలలోనూ జాగ్రత్తగా ఉండండి. ఏలినాటి శని ఉంది కాబట్టి ఆ శని గారికి తైలాభిషేకం చేయించండి. గురువు గారి అనుగ్రహం లేదు కాబట్టి గురు ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాపూర్వక నమస్కారాలు చేయండి. రాహుకేతువుల కొరకు గణేశుని యొక్క ఆరాధన, దుర్గా అమ్మవారి స్తోత్ర పారాయణలు ఇవి తప్పనిసరిగా చేయండి. ఈ రకమైన పరిహారాలు చేసుకోవడం వల్ల, ఈ రకమైన భక్తిభావాన్ని మీరు భగవంతుని ముందర ప్రదర్శించుకోవడం వల్ల చాలా వరకు మనశ్శాంతి వస్తుంది అని చెప్పి తెలియజేస్తూ, సహజమైనటువంటి గురువు గారి రాశి, గురువే అధిపతిగా కలిగినటువంటి సహజ రాశి మీనం. అటువంటి గురువు గారి యొక్క అనుగ్రహం కోసం మీరు గనక తపించినట్లయితే, భజించినట్లయితే, భక్తితో పూజించినట్లయితే తప్పకుండా తన సొంత రాశి వారిని అనుగ్రహిస్తారు గురువుగారు అని చెప్పడంలో సందేహం లేదు. కాబట్టి భగవంతుని ముందర మీ భక్తిని భక్తి ప్రపత్తులతో వినమ్రంగా పెట్టండి. మంచి రోజులు వస్తాయి, మనశ్శాంతి ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు.